అన్న ఎట్లా ఉంది 22A యాక్ట్ తెచ్చిండ్రు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అటు హైడ్రా అని చెప్పి పేదల ఇల్లులు కొట్టడం, మూసి అని చెప్పి అదే పేదలు ఆ మూసి చుట్టుపక్కల ఉండేటటువంటి పేదల ఇల్లులు మళ్ళీ వాళ్ళ బ్రతుకులన్నీ రోడ్డు మీద వేయడం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళవి కూడా మొన్న మొన్న కూడా చూసినాం, ఇంకా వేరే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు. ఇప్పుడు 22A యాక్ట్ తెచ్చి నిషేధిత భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. డైరెక్ట్ బాజాప్తా మంత్రులు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు, అవును నిజమే అని చెప్పి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సరే, ఇప్పుడు ఇది చాలా ఘోరమైన పరిస్థితి అండి. ఇది చాలా ఘోరమైనది. పబ్లిక్ని ఎంతగానం ఇప్పుడు మీకు ఓటేసి గెలిపించి గద్దె మీద కూర్చోబెడితే ఎంతటి చక్కటి వెల్కమ్ పలుకుతారా ఈ గవర్నమెంట్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఇండ్లు ఇచ్చిండు, కబ్జా మీద ఉన్న ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసిండు. ఏ విధంగా చేసిండు మీ అందరికి తెలుసు కదా, పబ్లిక్ కూడా తెలుసు. కాకపోతే మీకు అంత మంచి నాయకుడిని వదిలిపెట్టుకొని మీరేదో చేస్తారు. ఇక్కడ మల్కాజ్గిరి మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది, ఎంపీగా మీరు గెలిచారు. ఇంతమంది పబ్లిక్ ఉసురు పెట్టుకోవాలంటే ఎట్లా, ఏ విధంగా మీకు మంచిగా అనిపిస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు రాజకీయ జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పాలకులంతా. ఇంత ఘోరం వరుసగా భూముల మీదే రాజకీయం నడిపిస్తా ఉన్నది, పరిపాలన నడిపిస్తా ఉన్నది కదా సార్. ఇది ఇప్పుడు ఎట్లా తిరిగి వాళ్ళ జేబులు నింపుకోవాలి అంతే, పైసల కోసమే కదండి. ఇంకా దేనికోసం చేస్తున్నారు మరి? ఎవరు పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఎందుకు వస్తుంది గవర్నమెంట్ చెప్పండి. మేము ఎక్కడ ఏ ఇబ్బందులు పెడతాము, ఎంత ప్రజాపాలన మాది, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాము, మొత్తం కూడా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ నా పరిపాలనలు అని చెప్పి మాట్లాడుతున్నాను. 34 దాకా నన్ను ఎవరు కదిలియలేరు, నేను సీఎంగా ఉంటా అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. సరే, అది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలకు నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, లేకపోతే కాలు కింద వేసి తొక్కుతారు. ఇదైతే తెలిసిందే. ఆయన 30 ఏళ్ళు ఉంటాడా, ఏమేమి తింటాడా, నేను మస్తు చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు ఇంతమంది పబ్లిక్కి నువ్వు సఫర్ చేసుకుంటా నా ప్రజాపాలన అంటే ఈ పబ్లిక్ అంతా ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు? 22Aలో ఎంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు చెప్పండి. ప్రజలే కదా ఉన్నోళ్ళు. ఈ ప్రజలకు ఇబ్బంది అయితే లేదా? ఇవాళ పేదోళ్ళే పోతున్నారు ఇల్లు కూడా. ఇప్పుడు పేదోళ్ళు ఉంటారండి, లేనోళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, మధ్యతరగతి ఇప్పుడు ప్రతి మల్కాజ్గిరి ఏరియాలో కోట్లకు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారండి చెప్పండి. ఏదో ఒక 50 మంది ఉంటారు. ఇప్పుడు ఈ 22A తెచ్చిన తర్వాత మొత్తం రుణాలు కావచ్చు అండి, బ్యాంకు లోన్లు కావచ్చు, రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆగిపోయినట్టు నిజమేనా ఇదంతా? ఇప్పుడు ఈ 22A నిషేధం అంటే ఇప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్లు అయినవి అన్నీ ఉంటాయి అట్నే. ఇప్పుడు మనం పోయిన రిజిస్ట్రేషన్కి అది ఆగిపోతుంది, దానికి లోన్ ఇయ్యరు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాకపోతే లోన్ ఎందుకు వస్తుందండి? ఉన్న రిజిస్ట్రేషన్ ఉన్న లోను ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు కట్టుకుంటా ఉంటారు. తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ కానీ నేను అమ్మినా, ఇప్పుడు నేనే రియల్ ఎస్టేట్ చేస్తా, నేను ఒక ఇల్లు కొన్నాను ఫ్లాట్, ఆ ఫ్లాట్ కొని అడ్వాన్స్ ఇచ్చినాం. అడ్వాన్స్ ఇచ్చేసి తీరా పోయి ఆడ చూస్తే 22Aలో ఉందనేసి చెప్పారు, రిజిస్ట్రేషన్ కాదు అనే వరకు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నా అమౌంట్ నేను 10 lakhs కట్టినా, ఆ 10 lakhs ఎప్పుడు ఇవ్వాలైనా నా పరిస్థితి ఏంది చెప్పండి. అంటే ఆ విధంగా నష్టపోవడం, ఆ విధంగా కూడా నష్టపోవడే కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను అమ్మినాక ఇస్తాను, నా దగ్గర పైసలు లేవు, ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే నేను ఒక్కోనేనా ఈ విధంగా బాధపడేది? ఎంతో మంది ఉంటారు కదా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా. ఇంత ఘోరంగా ఇంత చేసి మాకు తెలియదు, ఏదో ప్రభుత్వ ఆఫీసర్లు కొందరు చేస్తే ఇట్లా అయింది అనేసి వీళ్ళు చేతులు దులిపేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధమైన చర్యకు మీరు ఎంత జల్దీ చేస్తే అంత జల్దీ మంచిది. ఇది లేకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము, ఈ విధమైనది ధోరణి మంచిది కాదు. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు? నా పేరు సాంబరాజ్ ముదిరాజ్. ఏమనిపిస్తుంది ఇప్పుడు 22A యాక్ట్ అని తెచ్చిండ్రు, అది కూడా మొత్తం రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, అంటే లోన్లు రాకపోవడం. రీసెంట్గా ఒక ఆమె మాట్లాడింది ఇంతకుముందు, పిల్లగానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే కూడా అది ఆపేసిండ్రు, మీకు అంటే ప్రాపర్టీ పెడితే దాన్ని మొత్తం కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది, లోన్ రిజెక్ట్ అయిందని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఈ రకంగా పోతే అటు బ్యాంకులు రుణాలు తీసుకునే దాంట్లో ఇబ్బంది, ఇటు ఇల్లు పోతుందన్న జాగ పోతుందన్న ఇబ్బంది. ఎట్లా చూడొచ్చు అసలు ఇదంతా? ఇది అంతా ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే చాలా జూట ప్రభుత్వం, అంత జూట మాటలు. ఏడ పూట గడిస్తే ఆడ పూట గడుపుకోవాలి, బయట పడాలని చూస్తున్నారు. ఇదే ఉద్దేశంతోనే ఉన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ టీం మొత్తం. కొన్ని రోజుల కింద హైడ్రాన్ పెట్టిండు, దానికి మొట్టికాయలు వేసిర్రు. నువ్వు ఏ ప్రకారంగా చేస్తున్నావు, దానికి ఏమన్నా ఉంటే తీసుకొచ్చి చూపి, తర్వాత నువ్వు ప్లానింగ్ చేసుకోమంటే చూపించలేదు, దానికి వెనక తగ్గిండు. మళ్ళీ ఇప్పుడు 22A కింద తీసుకొచ్చిండు.
ఇది 1907లో ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ జాగాలు, వక్ బోర్డులు ఇలాంటి వాటికి రిజిస్ట్రేషన్ చేయరాదని చెప్పేసి పెట్టారు. దాని ప్రకారంగానే ఉండాలిగా. నేను పర్టికులర్గా నేను ఫేస్ చేస్తున్నా ఇప్పుడు. నాది నా ప్రాపర్టీ నేను ఫేస్ చేస్తున్నా. హైయెస్ట్ నేను బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నా కూడా కానీ నేను ఒక ముదిరాజు వ్యక్తిని నేను ఫేస్ చేస్తున్నా. రీసెంట్గా మా పర్సన్ ఇద్దరం కలిసి మా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆ కన్స్ట్రక్షన్కు ఆ 5 ఫ్లోర్లు పర్మిషన్ తీసుకున్నాం. 3 ఫ్లోర్లు కింద 3 ఫ్లోర్లు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. తీసుకుని రిజిస్ట్రేషన్ అయిపోయి 22A పెట్టి 4వ ఫ్లోర్కు రిజిస్ట్రేషన్కి వస్తే ఇది ఇక్కడ నిషేధిత జాబితాలో ఉన్నది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాదు. మేము కన్స్ట్రక్షన్ది మా కన్స్ట్రక్షన్ లోన్లో వెళ్ళిపోయినాము. బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నాము. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కడుతున్నాము. కొంతమంది పార్టీలు మాకు ఇచ్చినారు అమౌంట్ కొంతగా. అన్నీ మాకు బ్యాంకు లోన్ ఇస్తుందంటే ప్రాపర్టీస్ రైట్ అని, రైట్ ప్రాపర్టీ ఉంటేనే అన్ని లోన్లు ఇస్తాయి. అట్లాంటప్పుడు మేము లోన్ తీసుకున్నాము, మేము కడుతున్నాము. దాని 3 కింద 3 అమ్మేసినాము. రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకో 2 రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంది? పిల్లలండి ఇప్పుడు మేము రొటేషన్లో ఉంటాం. ఇప్పుడు కాలేజ్ ఫీజులు కట్టాలి. ఇప్పుడు ఒక్కొక్కరు మా వాళ్ళు బీటెక్ చదువుతున్నారు. కాలేజ్ ఫీజులు కట్టాలి. 3 లక్షలు ఉన్నది. 3 లక్షలు 2 లక్షలు కట్టాలి. అవి వెళ్తేనే కదా రిజిస్ట్రేషన్ అయితేనే కదా మాలాంటి వాళ్ళకి రొటేషన్ అయ్యేది. మేము కూడా అక్కడ స్టీల్ కొనుకొచ్చినాం, సిమెంట్ కొనుకొచ్చినాం, వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు పూర్తి రిజిస్ట్రేషన్లే ఆగిపోయినాయి కదా, మరి పరిస్థితి ఎట్లా, ఏం చేస్తారు? ఇది 22A ఖచ్చితంగా దీన్ని ఎత్తేయాలి. ఎత్తేసి నువ్వు ప్రభుత్వ భూములు కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. అలా చేయకుండా నువ్వు ఏది పడితే అది మళ్ళీ ఇరికిచ్చేసుకొని కరప్షన్ కోసం అండి, ఓన్లీ కరప్షన్. పూర్తిగా ప్రజల సొమ్ముని దోసుకోవడం కోసమే అనుకోవచ్చా? అంతే కంపల్సరీ 100% కరప్షన్. 100% కరప్షనే. నువ్వు ఎంత ఇస్తావు చెప్పు, నేను చేసేస్తా, నీకు లాక్ ఓపెన్ అవుతుంది. అధికారుల దగ్గర పోతే ఇంత కింది అయినాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేవు అని మేము అడిగితే లాక్ వెళ్ళాలి, మేము ఏం చేస్తామన్నా అది రాంది, మేము సర్వే నెంబర్ రాంది, ఓపెన్గా అంది, రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి చెప్పండి అని వీళ్ళు అంటారు. ఎంఆర్ఓ దగ్గర ఆయన దగ్గర ఉంటుంది, ఆయన ఎల్ఓసి తీసుకురాపండి. ఎంఆర్ఓ దగ్గర పోతే నా దగ్గర లేదు, కలెక్టర్ దగ్గర అంటారు. కలెక్టర్ దగ్గర పోతే యుఎల్సి అంటారు. ఎక్కడ పక్క ఇంత ప్రజలని ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటా మాది ప్రజాపాలన అంటున్నాడు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటున్నాడు. ఏంది పరిస్థితి? ఏది లేదన్న, అన్ని జూటా మాటలు. కరప్షన్ రేవంత్ రెడ్డి అంటే నిజంగా ఓ పిచ్చోని చేతిలో ఇప్పుడు మీటింగ్లో విన్నాము, పిచ్చోని చేతిలో పెట్టినట్టు అయిపోయింది తెలంగాణ మంచిగా ఉన్న తెలంగాణను, మంచిగా సాఫీగా పోతున్న తెలంగాణను ఓ పిచ్చోని చేతిలో పెట్టినట్టు అయింది. మల్కాజ్గిరి పరిధిలో ఈరోజు 22Aను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలి. ఎత్తివేస్తేనే దీనికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని తప్పు అని మీరు అన్ని ఇప్పుడు కోర్టులో నుంచి లాయర్ నుంచి వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పారే, మాది ఏం లేదు, అధికారం తప్పు అట్లా అంటాడా? ఓ పెద్ద మనిషి ఉండేవాడు ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే మనం బుద్ధి చెప్పుకుంటాం, లేకుంటే తీసుకొస్తాం, బాధ్యత ఉంటుంది. అట్లాంటప్పుడు నువ్వు పెద్ద మనిషి నువ్వు ఉన్నప్పుడు, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు నువ్వేం పెద్ద మనిషిగా నువ్వు రాష్ట్రాన్ని వెళ్ళేటోని అధికారుల మీద నొక్కితే నీ కరెక్టా? ఇప్పుడు అధికారులు నువ్వు చెప్తేనే చేశాడు కదా. అధికారులు ఏమంటారు, నీకు బటన్ నొక్కితే అది వెళ్ళంది, సర్వే నెంబర్ వెళ్ళంది, నేను ఏం చేయాలని అధికారులు అంటుండు. నేను ఫేస్ చేస్తున్నా కదా, ఇప్పటికి 3 నెలలు ఆయన ఫేస్ చేయబట్టి. మరి ఎట్లా ఏం చేయబోతున్నారు? దీన్ని అడ్డుకోవడానికి ఏమన్నా మీ ప్రయత్నాలు పార్టీ నుంచి కావచ్చు, అటు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కావచ్చు, ఎట్లా నిలబడబోతా ఉన్నారు? మల్కాజ్గిరికి స్పష్టంగా హరీష్ రావు గారు హామీ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా జనతా గ్యారేజీ ఓపెన్ ఉంటుంది, 24/7 జనతా గ్యారేజ్ ఓపెన్ ఉంటుంది. మీరు రాతపూర్వకంగానే ఏ రూపంగానే మీ సమస్య ఉంటే మీరు తీసుకొచ్చి మాకు గలవండి, చెప్పండి, ఆ సమస్య మీద ఖచ్చితంగా కొట్లాడదామన్నారు. ఇండివిజువల్ సమస్యలు ఇప్పుడు నా సమస్య ఉన్నది, ఖచ్చితంగా నేను హరీష్ రావు దగ్గరికి రేపు తీసుకెళ్ళిపోతా, రేపే తీసుకెళ్ళి నా సమస్య మీద మీరు మాట్లాడాలన్నా అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేసేసి ఈ సర్వే నెంబర్ చేసుకుంటే నేను రొటేషన్లో ఉండగలుగుతా. లేకుంటే ఆ బిల్డింగ్ అట్లే పాడిపోతూ ఉంటుంది. రానోళ్ళు కష్టమవుతుంది, వచ్చిన వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. రిజిస్ట్రేషన్ చేయకుంటే వాళ్ళు మిగతా డబ్బులు ఇవ్వలేరు, సగం డబ్బులు ఇచ్చేసి మా ఇంట్ల మీదకి వస్తారు. మేము దానికి కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, మేము ఉన్నాము. అవి సేల్ అయితే అందరికి డబ్బులు ఇచ్చుకుంటుంటాం, అందరు రొటేషన్ అయిపోతాయి, అందరి బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి నా బాధను నేను హరీష్ రావులో వెల్లవించుకొని రేపు ఖచ్చితంగా మీరు మాట్లాడాలని చెప్పేసి దాని విషయం మాట్లాడమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.